అర్థ ప్రార్థన వాళ్ళ ఇంటి దగ్గర అందరూ కూడా ఆ ప్రార్థనలో కూడా పాల్గొనవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. చెప్పండి. ఈ సమయంలో మా చిన్ని బిడ్డలకు ఉన్న తలాంతుల ద్వారా ఒక చిన్న కార్యక్రమం. మొదటిగా యాక్షన్ సాంగ్. నా పేరు ఇస్సాకు. నేను అబ్రాహాము శారా యొక్క ఏకైక కుమారుడిని. నా తండ్రి అబ్రాహాము దేవుని పట్ల విధేయత చూపి నన్ను బలి అర్పించటానికి సిద్ధపడ్డాడు. ఆ విషయము నేను ఎరిగి ఉండి కూడా నా తండ్రి పట్ల విధేయత చూపి బలి అర్పణకు సిద్ధపడ్డాను. అప్పుడు దేవుడు నా తండ్రిని
తండ్రి విశ్వాసాన్ని, నా విధేయతను చూసి ఆయన తన బైబుల్లో మా పేర్లు పొందుపరిచారు. మీరు కూడా నా వలె దేవునికి విశ్వాసం చూపి జీవగ్రంథంలో మీ పేర్లు లిఖించుకోండి. ధన్యవాదములు. నా పేరు బైబిల్లో లేదు, కానీ నా యొక్క జాతి పేరుతో నన్ను పిలుస్తారు. నేను ఇశ్రాయేలు చిన్నదానిని. నేను సిరియా దేశానికి బానిసగా వెళ్ళాను. నా తల్లిదండ్రులకు దూరమయ్యాను. దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని అనుకోకుండా దేవుని సువార్తను నా యజమానురాలికి చెప్పాను. ఆమె తన యజమానికి అందజేసింది. తనను స్వస్థత పొందేలా చేసింది. నా వల్లే మీరు కూడా అన్యజనులకు దేవుని సువార్తను అందజేస్తారని కోరుతున్నాను. ధన్యవాదాలు. నేను చిన్న బాలుడిని. యేసయ్య బోధిస్తున్న సమయంలో ఆయన వాక్యాన్ని విన్న చిన్న బాలు, నా వద్ద ఉన్న ఆహారాన్ని దాచుకోక నా వద్ద ఉన్న ఐదు రొట్టెలు 2 చిన్న చేపలు దాచుకోక దేవునికి హృదయపూర్వకంగా ఇచ్చాను. దేవునికి హృదయపూర్వకంగా ఇచ్చినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాను. మీరు కూడా నా వల్లే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశపడుతున్నాను. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే అమ్మగారికి, అయ్యగారికి సేవకుల దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా నా తోటి పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ సండే. ఇందాక అయ్యగారు చెప్పారు ఆల్రెడీ మార్టిన్ లూథర్ గారి గురించి. నేను మళ్ళీ మీకు ఇంకోసారి కొంచెం డెప్త్గా వెళ్ళి చెప్దాం అనుకుంటున్నాను. మన ఏఈఎల్సీని స్థాపించింది మార్టిన్ లూథర్ గారు. ఆయన 1483వ సంవత్సరం నవంబర్ 10వ తారీఖున జర్మనీలో జన్మించారు. ఇతనికి క్రైస్తవ సంఘ సంస్కర్త, ఇంకా మొదటి సంస్కర్త అని కూడా పేరు. మార్టిన్ గారు చిన్నప్పటి నుంచి క్యాథలిక్ సంపన్న కుటుంబంలోనే పెరిగారు. హన్స్ లూథర్ ఇంకా మార్గరెట్ లూథర్ గారు మార్టిన్ లూథర్ని ఎంతో క్రమశిక్షణతో దేవుని యందు భయభక్తులు ఉండేలా పెంచారు. చిన్నప్పటి నుంచే క్రైస్తవ అలవాట్లు, పదాజ్ఞలు, పరలోక ప్రార్థన, కొన్ని కీర్తనలు కంఠస్థం చేయించారు. మార్టిన్ లూథర్ గారు ఒకరోజు యూనివర్సిటీలో ఉండగా అనుకోకుండా అదాటుగా లైబ్రరీలో ఉన్న బైబిల్ని చూసి వెంటనే దాన్ని తన గదికి తీసుకొచ్చి చదవటం కొనసాగించారు. తండ్రి కోరిక మేరకు న్యాయశాస్త్ర సంబంధమైన పుస్తకాల కన్నా బైబిల్ని రోజుకి 1కి 10 సార్లు చదవటం మార్టిన్ లూథర్ గారు చదవసాగారు. దేవుని గురించిన సత్యం ఏదో తెలుసుకోవాలని ఎప్పుడు మార్టిన్ లూథర్ గారి హృదయం తప్పిస్తూనే ఉంటుంది. 1507 మార్టిన్ లూథర్ గారు మత గురువుగా అభిషేకించబడ్డారు. మార్టిన్ లూథర్ గారు క్యాథలిక్ మతాచారాలను ఎంతో నియమ నిబంధనలతో పాటించేవారు. కానీ అతని హృదయంలో నెమ్మది, పాపక్షమాపణ పొందాను అనే తలంపు ఎప్పుడూ కలగలేదు. ఒకసారి మార్టిన్ లూథర్ గారు బైబిల్ గురించి వ్రాస్తూ, గొర్రెల మందకు పచ్చిక బయలు, మనిషికి గృహము, పక్షికి గూడు, కొండ జింకకు బండరాయి ఎలాగో ఒక విశ్వాసి ఆత్మకు బైబిల్ అలాగా అని సూత్రీకరించారు మార్టిన్ లూథర్ గారు.